హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిషార రెసిపీస్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి కేక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. చూసారు కదా, ఇలా ప్లఫీగా స్పాంజ్ లాగా లాంటి కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. 1 కప్పు షుగర్ తీసుకోవాలి, అలాగే 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి, 4 కోడిగుడ్లండి. మిక్సీ జార్లో షుగర్ని పౌడర్ చేసుకోవాలి. ఇలా షుగర్ అంతా కూడా పౌడర్ చేసుకొని అదే మిక్సీ జార్లో మైదాపిండి వేసుకోవాలి. అలాగే కోడిగుడ్లని పగలగొట్టి వేసుకోవాలి. 1 కప్పు మైదాపిండికి 4 కోడిగుడ్లు వేసుకోవాలండి. ఈ కోడిగుడ్లని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవడం ద్వారా కేక్ మనకి స్పాంజ్ లాగా వస్తుంది. ఇలా కోకో పౌడరు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. మంచి స్మెల్తో మంచి ఫ్లేవర్గా ఉంటుంది వెనిలా ఎసెన్స్. అలాగే ఒక 1/2 స్పూను బేకింగ్ సోడా అండి. కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్కి బదులుగా బటర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మేము ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ వేసాము, ప్రస్తుతానికి బటర్ లేదు. ఇప్పుడు కేక్ చేసుకునే ప్యాన్కి ఈ విధంగా మనము ఆయిల్ని కానీ బటర్ని కానీ స్ప్రెడ్ చేసి ఇప్పుడు మనం తయారు చేసి ఉంచుకున్న ఈ పేస్ట్ని మొత్తము వేసుకోవాలి. ఇట్లా వేసుకొని అస్సలు దాన్ని ముట్టుకోకుండా అలా ఉంచేయాలి. ఇప్పుడు మనము బాదం పలుకుల్ని స్మాష్ చేసుకొని ఈ విధంగా బాదం పలుకులు పైన వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ లాంటిది పెట్టేసి దానిపైన మనం తయారు చేసుకున్న కేక్ మిశ్రమాన్ని ఈ విధంగా మనము పెట్టి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఒక చాకు లాంటిది తీసుకొని దాంట్లో ఇలా మనము పెట్టి చూసామంటే దానికి అంటుకోకుంటే కేక్ రెడీ అయినట్టు. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ఈ కేక్ని తీసేసుకోవాలి. ఇంతే అండి, చూసారు కదా, చాలా సింపుల్గా ఫాస్ట్గా ఇన్స్టెంట్గా కేక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అప్పుడప్పుడు మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, కేక్ని బాగా ఇష్టపడుతూ తింటారు. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.